తాను రాజకీయంగానే చేస్తానని, ఎవరు ఏదో మాట్లాడినట్టు తాను మాట్లాడనని, మహాభారత యుద్ధంలో అశ్వత్థామ హతః అని పెద్దగా అని కుంజర అంటూ చిన్నగా మాట్లాడడం వల్ల మహాభారత యుద్ధమే మారిపోయిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. యావర్ రోడ్డు విస్తరణ పనులను ఖచ్చితంగా చేసి తీరుతానని ఆయన సందర్భంగా పునరుద్ఘాటించారు. రాజకీయాలపై తనకు పూర్తి అవగాహన ఉందని శనివారం జగిత్యాల నియోజకవర్గంలోని పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆయన పంపిణీ చేస్తూ మాట్లాడారు. అనారోగ్యం పాలై ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుందని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో CMRF ద్వారా ఏడాదికి 800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం ఏడాదికి 1800 కోట్లు వెచ్చిస్తోందని ఆయన అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో 14 పల్లె దవాఖానా పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అలాగే రాయకల్లో ప్రభుత్వ ఆసుపత్రి, బీర్పూర్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయించి 1.40 కోట్లతో పనులు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఈరోజు అప్సిపూర్ కావచ్చు, అదేవిధంగా రంగపేట, దాంతోపాటుగా బీర్పూర్ మండల్ కండ్లపల్లికి చెక్కులు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉదార స్వభావంతో గత ప్రభుత్వంలో కూడా ఏదైతే ఉండేనో అప్పుడు సంవత్సరానికి 800 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయాన్ని నుంచి ఇస్తే ఇప్పుడు ప్రతి సంవత్సరం 1800 కోట్ల వరకు కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గానికి అత్యధికంగా తీసుకురావడం జరుగుతూ ఉన్నది. మరి ముఖ్యమంత్రి సహాయనిధి ఈ మెడికల్ రీయింబర్స్మెంట్ చెక్కులు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందిన వాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులు కూడా బలోపేతం చేయాలి అనే ఆలోచనతోటి గ్రామాన పల్లె దవాఖాన్లు విషయంలో ఈ జిల్లాకు 16 పల్లె దవాఖాన్లు పనులు నడుస్తూ ఉంటే అందులో 14 జగిత్యాల నియోజకవర్గంలోనే ప్రోగ్రెస్లో ఉన్నాయి. 14 దవాఖాన్లు అవుతున్నాయి. బోర్నపల్లి నుంచి పెంబెట్ల వరకు కావచ్చు, తిప్పాలపేట నుంచి చిన్న కొలువాయ తాళధర్మాల వరకు కూడా 14 పల్లె దవాఖాన్లు అత్యధికంగా ఉన్నాయి. పక్కన నియోజకవర్గం కొరుట్లన 2 ప్రోగ్రెస్ ఉంది, ఇక్కడ 14. అంటే ఈ రకంగా జగిత్యాల ప్రాంతంలో మన వైద్యం పేదలకు అందాలని చెప్పి పల్లెలలో పల్లె దవాఖాన్లు కావచ్చు, రాయకల్లో ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, బీర్పూర్ మండలానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేయించి 1,40,00,000తోటి పూర్తిగా వస్తున్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే పేద ప్రజలకు వైద్యం గ్రామాలలో. అదేవిధంగా జగిత్యాల జిల్లా 5 మున్సిపాలిటీలు కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, వివిధ జగిత్యాల, రాయకల్ కాకుండా 21 మండలాలకు నడిబొడ్డున ఉన్న జగిత్యాల, పక్కన ఉన్న రుద్రంగి, గంగవతల నుంచి అయితే చాలా పెద్ద ఎత్తున మనకు జన్నారం, ముట్టూరు, దండపల్లి మండలాల నుంచి, ఇటు గంగారం మండలం నుంచి, కొందరు బార్డర్ కమ్మర్పల్లి దగ్గర నుంచి కూడా పేషెంట్ రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే మెడికల్ కాలేజ్ ఉన్నదో కాలేజ్ కోసం నిధులు మంజూరైనవి. మరీ ముఖ్యంగా ఇప్పుడు జిల్లాలోనే అతిపెద్ద ఆసుపత్రి ఏదైతే ఉన్నదో దానికి అనుబంధంగా మళ్ళీ 230 పడకల ఆసుపత్రి 204 కోట్లతోటి మంజూరై టెండర్లు పూర్తయినాయి, అగ్రిమెంట్ అయిపోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆ ఆసుపత్రి భూమి పూజ కూడా జరుగుతుంది. ఇప్పుడు కొత్త బస్టాండ్ దగ్గర పేద ప్రజలకు బస్సు దిగగానే నడిచొచ్చే విధంగా బ్రహ్మాండమైన ఆసుపత్రి పూర్తి చేస్తా ఉన్నాం. కొంతమంది మిడిమిడి జ్ఞానంతో 80% మెడికల్ కాలేజ్ అయింది, 20% కాలేదని చెప్పి మాట్లాడారు. అది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. కానీ జగిత్యాల ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది, ఇక్కడ ఉన్న నాయకులకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది. మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అంటే పిల్లగాళ్ళు చదువుకోవడానికి ఉండే బిల్డింగ్, అది దవాఖానది కాక 119 కోట్లతోటి మంజూరైతే ఈ ప్రభుత్వం రాకముందే కాంట్రాక్టర్ 60 కోట్ల రూపాయల పనులు చేస్తే గత ప్రభుత్వంలో చెల్లించిన డబ్బులు 14,80,00,000 మాత్రమే. అంటే ఇయ్యాల్సిన దాంట్లో 12.33% మాత్రమే నిధుల మంజూరైనవి. మరి ఆ తర్వాత ప్రభుత్వం మారింది. నేను ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నానని ధైర్యంగా చెప్తున్నాం.
ఆలోలో మాట్లాడినట్టు ఆడిది కాదు మొగోడు కాదు రాజకీయం ఉంటుంది. మహాభారతంలో కూడా అశ్వత్థామ చనిపోతే అశ్వత్థామ అత అని అటక కుంజరా అన్నాడు. ఆ దెబ్బకు మొత్తం మహాభారత యుద్ధమే మారిపోయింది. అశ్వత్థాముడు చచ్చిపోయాడు అని చెప్పి కింద మీద అయిపోయారు కౌరవులు. కాబట్టి ఆ రకంగా రాజకీయ కుటుంబంలోకి వచ్చినా నేను పుట్టక ముందే ఎంపీలు, నేను పుట్టక ముందే మా ఇంట్లో మంత్రులు, నా కుటుంబం, నా భార్య కావచ్చు, నాకు కావచ్చు పూర్తి రాజకీయ అవగాహన ఉన్నది. ఇవాళ వచ్చి మిడిమిడి జ్ఞానం నడిమంత్రం సిరితోటి మాట్లాడిండు. మెడికల్ కాలేజ్ విషయాల్లో 80% పూర్తయింది, 20% చేయలేకపోయిందని మాట్లాడు. ఇవాళ నేను చెప్తా ఉన్నా 12.33% మాత్రమే నిధులు అప్పుడు ఇచ్చారు. కాంట్రాక్టర్ మొత్తం తట్టాబుట్ట ఎత్తుకొని 6 నెలలు పోతే ముఖ్యమంత్రికి దగ్గర అయిన తర్వాత మళ్ళీ 41,40,00,000 రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చినాక విడుదల చేయించిన. ఇంకా 63 కోట్ల పనులు చేయాల్సి ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మెడికల్ కాలేజ్ వెళ్తుంది, ఎటు చూసినా ఫర్నిచర్ కట్టిండు, కాంట్రాక్టర్ పని మొదలైంది. కాబట్టి ఈ రకంగా జగిత్యాల్లో వైద్య విద్య కావచ్చు, అదేవిధంగా పేదలకు వైద్యం కావచ్చు, ఆ విషయంలో ఒక డాక్టర్గా నన్ను గెలిపించిన జగిత్యాల ప్రజలకు నేను మీడియా ద్వారా ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. నర్సింగ్ కాలేజ్ కూడా మనకు గుర్తుంది. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎల్రమణ గారు, శ్రీధర్ బాబు గారు భూమి పూజ చేస్తే స్థలం కూడా ఐడెంటిఫై కాలేదు, ఒక్క ఇటుక పిల్ల పెట్టలే. మిత్రులు ఎల్రమణ గారు నాకు ఫోన్ చేసి రాజకీయాలను పక్కన పెట్టి, ఎందుకంటే రాజకీయాలు ప్రతిరోజు చేయొద్దు, అభివృద్ధి కూడా పక్కన ఉండాలి, రాజకీయాలకు అతీతంగా మేమిద్దరం ప్రత్యర్థులమైనా కానీ నాకు ఫోన్ చేసి నేను కూడా ఓడిపోయినా. అప్పుడు కవిత గారికి చెప్పి కొద్దిగా మన స్థలం ఇప్పియాలి, పని మొదలు పెట్టాలని అని చెప్పి వారు నా మిత్రులు నన్ను కోరిందనొచ్చు, ఆదేశించిననొచ్చు, సూచించనొచ్చు. పనులు మొదలుపెట్టినాం. నర్సింగ్ కాలేజ్ ఆగిపోయిందని పూర్తి చేసినా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. గ్రామ పంచాయతీలో కూడా ఎలక్షన్లు అయినాయి. రాజకీయాలకు అతీతంగా అందరం పనిచేసి అభివృద్ధి చేసుకోవాలి. అవాకులు చెవాకులు కాదు. మన కొరట్ల ఎమ్మెల్యే వచ్చి మాట్లాడాడు. నిన్న నందయ్య కూడా చెప్పాడు, నాకు కూడా ఆలోచన రాలే. కేసీఆర్ ఇక్కడ వచ్చి పోటీ చేస్తేనే 3వ స్థానం జగిత్యాల నియోజకవర్గంలో. సంజయ్ కుమార్ టీఆర్ఎస్ కండువ కప్పుకునేంత వరకు గ్రామాలల్లో ఎంపీటీసీ అభ్యర్థులు లేరు. దరూరు, మోతే, నర్సింగాపూరు, జాబ్తాపూరు, ధర్మారం, తిప్పనపేటలో కూడా అభ్యర్థి లేడు. కౌన్సిలర్ లేరు. నేను వచ్చిన తర్వాతనే ఇక్కడ ముందర తీసుకెళ్ళినా. ఆయన వచ్చి ఈడొచ్చేదో పోటీ చేస్తా అని మాట్లాడాడు. ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నా. ఏది ఏమైనా జగిత్యాల ప్రాంతంలో వైద్యం కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, మౌలిక వసతుల్లో ముందడికి తీసుకెళ్తా. కరీంనగర్కు ధీటుగా నిరంతరం పనిచేస్తాం. 50 రోడ్డు వైడనింగ్ ఖచ్చితంగా చేసి తీర్థం. చేస్తేనే మళ్ళీ నేను వచ్చే ఎలక్షన్ వరకు ముఖ్యమంత్రి తోటుంటా. లేకపోతే నా దాన్ని నేను ఖచ్చితంగా 50 రోడ్డు కూడా మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.